సో ఇలాంటి కేసుల్లో మీకు జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం. ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ముఖ్యంగా 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు. సో జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ 9, 7 ఇచ్చిన తర్వాత ఒకవేళ గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయితే సో అప్పుడు పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. చాలాసార్లు జరిగినవేవి 2022, 2023 వాళ్ళకు. సో 2023 వాళ్ళతో కంపేర్ చేస్తే 2022 వాళ్ళకి ఎక్కువ జరిగినాయి. దాని గురించి చెప్తాను. జనరల్గా 3 కేసులు కారణం అండి ఈ గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అవ్వడానికి. అవి ఏంటని చెప్పేసి నేను 1 by 1 చెప్తాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కాదు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. ఇక జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయితే సో జనరల్గా 3 కేసుల్లో రిజెక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను ఎప్పుడెప్పుడు జరిగినాయి. ఒకటి వచ్చేసరికి ఫస్ట్ కేసు రీఅడ్మిటెడ్ కేసులో రిజెక్ట్ అయినాయి. R16 నుంచి R18లోకి వచ్చిన వాళ్ళకి అప్పుడు అది ఎందుకు ఏంటని కూడా చెప్తా. రెండోది వచ్చేసరికి ఏంటంటే 9, 7 2 సబ్జెక్టులకి ఇస్తారు కదా, అంతకుమించి ఎక్కువ సబ్జెక్టులు ఉన్నా కూడా రిజెక్ట్ అయినాయి. ఇక మూడోది వచ్చేసరికి ఏంటంటే 9, 7 ఇచ్చినప్పుడు 9 రెగ్యులర్ వాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ వాడు 2 సబ్జెక్టులు పెట్టుకున్నాడు అనుకోండి. ఆ 9 మార్కులు ఆ 2 సబ్జెక్టులు సరిపోలేదు, ఒక సబ్జెక్టుకే సరిపోతున్నాయి. ఇంకో సబ్జెక్టు 7, ఇంకో దానికి 5 కావాల్సి వచ్చినాయి అనుకోండి. ఆ కేసులో కూడా 2 సబ్జెక్టులే ఉన్నా కూడా అప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. ఇది మూడో కేసు. సో ఇలాంటి కేసుల్లో మీకు జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి. మరి అప్పుడు ఏం చేయాలి? సో ఇక వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ కేసు చెప్పాను. సో R16 నుంచి R18 వాళ్ళకి ఫస్ట్ టైము రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు? R16లో ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో రీఅడ్మిటెడ్ కదా వాళ్ళు ఫస్ట్ 2 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ R16లో చదివి నెక్స్ట్ 2 ఇయర్స్ R18లో చదివారు అనుకోండి. ఫస్ట్ 2 ఇయర్స్ చదివింది R16లో కాబట్టి అది గ్రేస్ మార్క్స్ కాకుండా సబ్జెక్ట్ ఎగ్జామ్స్ వేరే రెగ్యులేషన్ కాబట్టి వాటికి రిజెక్ట్ చేయడం జరిగింది. అది తెలియక వీళ్ళు మ్యాథ్స్ అన్నారు. తర్వాత 2023లో మళ్ళీ ఇక్కడ నుంచి యాక్సెప్ట్ చేయడం మొదలెట్టారు. యాక్సెప్ట్ చేశారు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత 2023లో యాక్సెప్ట్ చేశారు వాళ్ళని మళ్ళీ. సో అది ఆ సినారియో తీసేయండి. ఫస్ట్ కేసు తీసేసేయండి, సాల్వ్. ఈ రెండో కేసు ఉండదు చూసారా, 2 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఏంటంటే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే మీరు PCCMM కోసమే, అంతే తప్ప వేరే దేనికోసం కాదు. సో అయితే 2 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నప్పుడు ఏం చేయాలి? 2 సబ్జెక్టులకే అప్లై చేసుకోవాలన్నప్పుడు ఆ 2 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉన్నవి మీరు వచ్చేసరికి ఈ సప్లీలు రాసి పాస్ కావాలి. అప్పుడు మళ్ళీ మిగతా 2 సబ్జెక్టులు మిగిలితే ఆ 2 సబ్జెక్టులకి 9 అయితే 9, 7 అయితే 7 సరిపోయేటట్టు ఉండాలి. మూడో కేసు వచ్చేసరికి ఏంటంటే 9 మార్కులు రెగ్యులర్కి, 7 మార్క్స్ లేటరల్ ఎంట్రీకి ఇస్తారు. అయితే మరి 9, 7 ఇచ్చినప్పుడు ఆ 9 కనుక 2 సబ్జెక్టులకి అప్లై చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్లో 5 కావాలి, ఇంకో సబ్జెక్ట్లో కూడా 5 కావాలి, మొత్తం 5 ఎంత 10, కానీ మీకు ఇక్కడ ఇచ్చేదంతా 9 సరిపోలేదు. అయితే అప్పుడు ఒక్కదానికే పెట్టుకోవచ్చా అంటే కుదరదు. సో ఒక్కదానికే పెట్టుకోవడం కుదరదు. అయితే ఇంకో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది రాసి 4 మార్కులు వచ్చేలాగన్నా ఫెయిల్ అవ్వాలి. 4 మార్కులు సరిపోయేది, 5 రావాల్సింది కదా ఇందాక యాడ్ చేయాల్సింది. 4 మార్కులు యాడ్ చేసే విధంగా 1 మార్క్ ఎక్కువ తెచ్చుకొని ఫెయిల్ అవ్వాలి. లేకపోతే పాస్ అయ్యి ఆ ఒక్క సబ్జెక్ట్ ఏదైతే మిగిలిందో దానికి మీరు గ్రేస్ మార్క్స్ పెట్టుకోవాలి. ఇలా ఉంటుందన్నమాట గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అవ్వడానికి రీజను. మరి గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయినట్టు మీకు ఎట్లా తెలుస్తుంది? మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. సో గ్రేస్ మార్క్స్ రిజెక్ట్ అయినప్పుడు ఇలా మీరు దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఇవి కాకుండా కొన్ని ఉంటాయి. ఏంటంటే ఎలిజిబిలిటీ లిస్ట్లో వచ్చిన తర్వాత అయితే అసలు రిజెక్ట్ చేయరు. ఖచ్చితంగా అయితే ఎలిజిబిలిటీ లిస్ట్లో అయితే రిజెక్ట్ చేయరు. కానీ డైరెక్ట్గా అప్లై చేసిన కేసులో మీ కాలేజ్ వాళ్ళు మీకు చెప్తారు, మేమైతే డైరెక్ట్గా అయితే అప్లై చేస్తాం, కానీ మీది కనుక రిజెక్ట్ అయితే మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పేసి మీ కాలేజ్ వాళ్ళు చెప్తారు. సో అట్లాంటప్పుడు ఏంటంటే రిజెక్ట్ అయింది అనుకోండి, మీరు ఎలిజిబుల్ అయినా కూడా
అప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్తే స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది, అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చేయాలో, లెటర్ ఎవరికి పెట్టాలో ఏంటో చెప్తారు. అప్పుడు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఒకళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళని అసైన్ చేస్తారు. సో వాళ్ళు చెప్తారు ఏంటని. అయితే కొంతమంది ఏమంటారంటే అందరూ ఒక రకంగా ఉండరు. మీ కాలేజీ ఫ్యాకల్టీ ఎవరన్నా ఉంటే తీసుకొని రండి, అప్పుడు మేము మాట్లాడతాం అని చెప్పేసి అప్పుడే చెప్తాం అంటారు. కొంతమంది ఏంటంటే ప్రాబ్లం ఏంటో చెక్ చేసి క్లియర్గా చెప్తారు. అన్ని రకాల మనుషులు ఉంటారనమాట. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ వర్క్ దే వేర్ అవైలబుల్ విత్. సో అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నారనుకోండి, ఏ పని లేకుండా వాళ్ళు నో ప్రాబ్లం. అదే బిజీగా ఉన్నారనుకోండి, ఇఫ్ దే ఆర్ బిజీ ఇన్ దట్ కేస్ వాట్ దే విల్ బి డూయింగ్, సో దే విల్ బి షోయింగ్ సమ్ causes, or they will be asking you to bring your faculty along with you, or they will ask you to come some other day. సో అంతకుమించి వేరే అయితే ఏముండదు. సో ఎలిజిబుల్ అయ్యి రిజెక్ట్ అయితే ఇది అనమాట. సాధారణంగా అది జరగదు. సో ఇంతకుముందు ఇలాగే జరిగింది. మ్యాథమెటిక్స్ పోయిందో, మ్యాథమెటిక్స్ రిజెక్ట్ చేస్తున్నారు అని ఫస్ట్ టైం 2022 వాళ్ళకి. ఆ తర్వాత ఏం లేదు. అది మ్యాథమెటిక్స్ గురించి కాదు, రీఅడ్మిటెడ్ వాళ్ళ గురించి అవ్వటం అయితే జరిగింది. సో ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునేదానికి మనం ఇప్పుడు నేను చాలా సప్లీ రాస్తాం. అందుట్లో రీసెంట్గా రాసిన సప్లీ మార్క్సే పెట్టాలా, లేకపోతే అన్నిటికన్నా బెస్ట్ వచ్చిన మార్కులు పెట్టుకోవచ్చా గ్రేస్ మార్క్స్ కంటే? నాకు తెలిసి గ్రేస్ మార్క్స్ వాళ్ళు చెప్పిందల్లా యూనివర్సిటీ వాళ్ళు ఖచ్చితంగా అయితే మీరు బెస్ట్ మార్కులు పెట్టుకోవచ్చు. అయితే దాని జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ, అసలైతే మీరు ఒరిజినల్ ఏదైతే గ్రేస్ మార్క్స్కి అప్లై చేస్తున్నారో మేము ఆ సబ్జెక్ట్ మేము ఖచ్చితంగా అయితే మీ కాలేజీలో సబ్మిట్ చేయాలి, అది యూనివర్సిటీ వాళ్ళు. సో కొన్ని కాలేజీలు ఏంటంటే వీళ్ళు ఒరిజినల్ మెమోస్ పోయినాయి అని చెప్పేసి జిరాక్స్లు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, నెట్ ప్రింట్అవుట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని కాలేజీలు అయితే ఏం చేస్తున్నారంటే తత్కాల్లో ఇండివిజువల్ మేము ఆ సబ్జెక్ట్ది అప్లై చేసి, అంటే ఆ ఏ మంత్లో జరిగింది ఏంటి అని చెప్పేసి అది ఉండాలా దానికి. సో దాన్ని బట్టి వాళ్ళు తత్కాల్లో అప్లై చేసి 2 డేస్లో మెమో వచ్చిన తర్వాత ఆ మెమో బెస్ట్ మార్క్స్ తీసుకెళ్ళి దానికి పెట్టి వాళ్ళు అప్లై చేసి ఇచ్చేస్తున్నారు. సో ఇలా పద్ధతి ప్రకారం వెళ్తే గ్రేస్ మార్క్స్ అనేవి రిజెక్ట్ అవ్వవు. లేట్ అయిందంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే యూనివర్సిటీని కాంటాక్ట్ అవ్వడమే మంచిది, ముందు మీ కాలేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయిన తర్వాత. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ కనుక రిజెక్ట్ అయినాయి అని ఎవరన్నా ప్రాబ్లం చేస్తే మాత్రం, సో వేరే కారణాలు అయితే ఏముండవు. మీకు ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ రిజల్ట్స్, బీఫార్మ్స్ రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి. సో వచ్చిన తర్వాత మీకు అన్నీ అర్థమవుతుంది. ఎందుకు నేను తినబోతు రుచి ఎందుకు. ఓకేనా? ఇది ఛానల్ అయితే కొంచెం షేర్ చేయండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.